ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఈరోజు కొరకు కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. 55వ కీర్తన దావీదు రాశాడు. దావీదు తన జీవితంలో తను కలిగిన ప్రతి ఆపద, ప్రతి భారమును, ప్రతి వేదనను దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేశాడు. దావీదుకు అనేక మార్లు దేవుడు సహాయం చేసి ఆ భారమును తొలగించి దేవుడు కృప చూపాడు దావీదుకు. అదే మాట రాస్తున్నాడు, భారమును యెహోవా మీద మోపుము అన్నాడు. ఇక్కడ భారము అనే మాటని హెబ్రీ భాషలో యాహాబ్ అని రాశారు. యాహాబ్ హెబ్రీ భాషలో. హెబ్రీ భాషలో దాని అర్థం ఏంటి అని మనం చదివినప్పుడు, యహాబ్ అంటే వాట్ ఈస్ గివెన్ టు యూ అని అర్థం. అంటే మనకివ్వబడింది. ఇక్కడ భారం అనగానే మనం బాధ, శ్రమ, కన్నీళ్ళు, వేదన అనుకుంటాం. వాటిని కూడా మనం దేవుని పాదాల దగ్గర పెట్టాలి. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఆ వర్డ్ మాట ఏంటంటే వాట్ ఈస్ గివెన్ టు యూ, మనకివ్వబడినటువంటి భారమును, బాధ్యతను, పిలుపును, దర్శనమును, కుటుంబమును, ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన చేతికి ఇవ్వబడిన దాన్ని మనం సాధించడానికి, అది దర్శనం కావచ్చు, పిలుపు కావచ్చు, ఏదైనా దానిని సాధించడానికి, మనం ఆ గురిని చేరటానికి దానిని ఆయన దేవుని మీద పెట్టాలి. అంటే దేవుడు దర్శనంనిస్తారు, దాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు బలంనిస్తారు, దేవుడు ఒక ఉద్యోగంనిస్తారు, అందులో చక్కగా నిలబడడానికి దేవుడు మనకు కృప చూపుతారు, దేవుడు ఒక పని అప్పు చెప్తారు, అది సంపూర్ణమవడానికి దేవుడు పరిస్థితులు అనుకూలపరుస్తారు. అది ఎప్పుడు జరుగుతుందంటే నీకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతను, భారమును ఆయన మీద పెట్టినప్పుడే దేవుడు మన భారమును పూర్తిగా వహించి అందులో మనకి కృప చూపుతారు. మనము చరిత్రను గమనిస్తే జాన్ బనియన్ అనే ఒక సువార్థికుడు, మిషనరీ, ఆయన ఇంగ్లాండ్లో 16వ శతాబ్దంలో సువార్త ప్రకటించాడు. దేవుని సువార్త. ఆ రోజుల్లో సువార్త తక్కువగా ఉండేది ఇంగ్లాండ్లో. సువార్త ప్రకటిస్తున్నందుకు ఈ కారణం చేత ఆయనని తీసి చెరసాల్లో వేశారు, బంధించారు. చెరసాల్లో 12 సంవత్సరాలు ఆయన చెరసాల్లో బంధించబడ్డాడు. ఆరంభంలో చెరసాల్లో వేయబడగానే చాలా కృంగిపోయాడంట ఈ దైవజనుడు. కారణం ఏంటంటే తనకి ఇంటి దగ్గర ఒక పాప ఉన్నది. ఆ పాప పూర్తిగా అంధురాలు, బ్లైండ్ గర్ల్, తనకి కళ్ళు కనబడవు. తన కుటుంబమును, తన బిడ్డని, పాపని, భార్యని వదిలేసి చెరసాల్లో ఉన్నందుకు చాలా ఆరంభంలో చాలా కృంగిపోయేవాడు ఆయన. అయ్యో, నా పాపని ఎవరు చూసుకుంటారు అని. అయితే ఈయన తన చెరసాల్లోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ చెరసాల్లో ఉన్నప్పుడు తన పూర్తి భారమును, ఈ సమస్యని, ఈ వేదనను, కన్నీటిని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి ఆయన ఆ చెరసాల్లో ఒక అద్భుతమైన పని చేశారు. చెరసాల్లో 12 సంవత్సరాలు ఉన్నంత కాలము పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ఒక పుస్తకం రాశారు ఆయన. ఈ చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఆ రోజుల్లో టాప్ సెల్లింగ్ బుక్స్ అది. ఈ పుస్తకాన్ని ఆయన చెరసాల్లో ఉన్నప్పుడే రాశారు. తన భారమును, బాధ్యతను, వేదనని దేవుని దగ్గర పెట్టేసి తను అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. చెరసాల అనేది ఆయనకు ఒక వేదికగా మారింది. చెరసాల అనేది పుస్తకం రాయడానికి ఒక చక్కని అవకాశంలాగా దాన్ని వాడుకున్నాడు. అంటే మన భారమును, బాధ్యతను దేవుని పైన పెట్టినప్పుడు దేవుడు దానిలో మనకు కృప చూపుతారు. దాన్ని జయించడానికి దేవుడు మనకు బలమునిస్తారు. అలాగే జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఒక దైవజనుడు, తను ఆర్ఫనేజ్ నడిపిస్తుండేవాడు. ఆర్ఫనేజ్ అంటే అనాథ పిల్లలకి ఆశ్రమం. దాదాపు ఒక 1000 మంది పిల్లలు తన ఆశ్రమంలో ఉండేవారు. 1000 మంది పిల్లలు. ఈయన, ఈ దైవజనుడు ఆ పిల్లల్ని పోషించడానికి ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపలేదు, ఎప్పుడు ఎవరి దగ్గర అడగలేదు. ఆయన దేవుడే పోషిస్తాడు, దేవుడే నడిపిస్తాడు అనే విశ్వాసంతో ఆయన ఆర్ఫనేజ్ నడిపిస్తుండేవాడు. ఒక సమయం వచ్చింది, ఒకరోజు వారికి తినడానికి పిల్లలకి ఆహారం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో పిల్లలందరూ టేబుల్ పైన కూర్చున్నారు. జార్జ్ ముల్లర్ ఏం చెప్పారంటే, లెట్ us pray, మనం ప్రార్థన చేద్దాం, గాడ్ విల్ ప్రొవైడ్, దేవుడు మనకు సమకూరుస్తాడు. అందరూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు, ఖాళీ ప్లేట్లతో కూర్చొని పిల్లలందరూ ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఫర్ అస్, దేవా మాకు ఈరోజు ఆహారం సమకూర్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాము అని ప్రార్థన చేశారంట. ప్రార్థన ముగిసే లోపుగా ఒక ట్రక్ వచ్చి
వాళ్ళకి ఆహారం పెట్టి ఇది కట్టుకథ కాదు, ఇది నిజంగా జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. ఒక ట్రక్ వచ్చి వారికి కావాల్సినటువంటి ఆహారంను వారికి సమకూర్చడం జరిగింది. దేవుడు వాక్యంలో తెలియజేసి, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వారిని పోషిస్తున్నాడు. అంతకంటే మీరు శ్రేష్టమైన వారు కాదా? దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా పోషిస్తాడని వాక్యంలో రాయబడింది. దేవుడు మన పోషకుడు, దేవుడు మనల్ని ఆదరించేవాడు. మన భారమును ఆయన పైన పెట్టినప్పుడు ప్రతి విషయంలో దేవుడు హస్తము చాపుతాడు, దీవిస్తాడు. ఈరోజు నీ భారం ఏదైనా, నీ వేదన ఏదైనా, నువ్వు జయించలేని సమస్య ఏదైనా, దాన్ని దేవుని పాదాల దగ్గర పెడితే దేవుడు అందులో మనకు విజయంనిచ్చి దేవుడు దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మనందరినీ దీవించునుగాక. మీ ప్రతి భారమును దేవుడు సులువుగా చేసి మీకు విజయం అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్ చెప్పండి. లెట్ us pray. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో ప్రభువా, నా తండ్రి, మా సమస్త భారమును, మా పోషణ భారం, ఉద్యోగము, పిల్లలు, వ్యాపారం, భవిష్యత్తు సమస్తమును మీ పాదాల దగ్గర పెడుతున్నాం. దీవించండి, మాకు విజయం అనుగ్రహించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. స్టే బ్లెస్డ్. ప్రైజ్ ది లార్డ్.